సతీష్ జార్కిహోళి కర్ణాటక కాంగ్రెస్లో హల్చల్ చేస్తున్న పేరు ఇది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అసలైన వారసుడు సతీషేనంటూ తాజాగా ప్రచారం నడుస్తుంది. అయితే ఈ పరిణామం డీకే శివకుమార్ శిబిరానికి మింగుడు పడడం లేదు. సతీష్ జార్కిహోళి ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పేరు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్యాబినెట్లో ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్నారాయన. కాగా ఇటీవల సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి సిద్ధరామయ్య పొలిటికల్ కెరియర్ చరమంకంలో పడిందన్నారు. అయితే ఆయన నాయకత్వాన్ని అందిపుచ్చుకునే లక్షణాలు ఒక్క సతీష్ జార్కిహోళికే ఉన్నారన్నారు ఆయన. అంతేకాదు కర్ణాటకకు సతీష్ లాంటి నాయకుడు చాలా అవసరమని యతీంద్ర పేర్కొన్నారు. కాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ సర్కార్ అధికారానికి వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ నేత సిద్ధరామయ్య, యువనేత డీకే శివకుమార్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఆ తర్వాత చివరి 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారంటూ ఒక ఒప్పందం కుదిరింది. అయితే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి మరికొన్ని నెలలకు 2.5 సంవత్సరాలు పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో ఒప్పందం ప్రకారం తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు డీకే శివకుమార్ కు అనుకూలంగా లేవు. ఈ టర్మ్ అంతా కూడా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. కాగా డీకే శివకుమార్ పై ఇప్పటికే ఈడీ, సిబిఐ కేసులు ఉన్నాయి. డీకేను ముఖ్యమంత్రిని చేస్తే దర్యాప్తు పేరిట ఈడీ, సిబిఐ సంస్థలు రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. దీంతో సిద్ధరామయ్యను కొనసాగించడమే బెటర్ అని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అకస్మాత్తుగా సతీష్ జార్కిహోళి పేరును యతీంద్ర తెర మీదకు తీసుకువచ్చారు. సిద్ధరామయ్య ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లే సత్తా సతీష్కే ఉన్నాయని యతీంద్ర పేర్కొన్నారు. అంతేకాదు సతీష్ జార్కిహోళి లాంటి నాయకుడు కర్ణాటకకు అవసరమని యతీంద్ర అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడమంటూ జరిగితే డీకే శివకుమార్ కంటే సతీషే బెటర్ అని కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామం డీకే శివకుమార్ శిబిరానికి మింగుడు పడడం లేదు. ఇంతకీ ఈ సతీష్ జార్కిహోళి ఎవరో చూద్దాం. సతీష్ ప్రస్తుతం సిద్ధరామయ్య క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ప్రజా పనుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సతీష్ అట్టడుగు వర్గాల నుండి ఎదిగొచ్చినటువంటి నేత. కర్ణాటక కాంగ్రెస్ కు దళిత ఫేస్ గా సతీష్ ను రాజకీయ పరిశీలకులు పేర్కొంటుంటారు. ఉత్తర కర్ణాటకలోని బెళగావి ఆయన సొంత ఊరు. అంతేకాదు అకిండా గ్రూప్ లో సతీష్ చాలా కాలంగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా సతీష్ జార్కిహోళి పేరు ఇవాళ కర్ణాటక రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. డీకే శివకుమార్ వ్యతిరేక శిబిరం ఈ పేరును పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అవసరమైతే డీకేకు బదులుగా సతీష్ పేరును పరిశీలించవలసిందిగా కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక వినతి పత్రం ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. మొత్తం మీద యతీంద్ర వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి.